ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని లింగోజిగూడ కార్పొరేటర్ దల్పల్లి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఎల్బీ నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండి భగీరథ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం సరికాదని, పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆధారాల సేకరణ ప్రక్రియ కారణంగానే ఆలస్యం జరిగింది స్పష్టం చేశారు. గతంలో కేటీఆర్ పైన డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయని, అప్పుడు వెంటనే అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. నీట్ పరీక్ష రద్దు వంటి కీలక అంశాలపై మాట్లాడకుండా కేవలం బండి భగీరథ్ అరెస్టు జాప్యంపైనే రాజకీయాలు చేయడం తగదన్నారు. మరోసారి ముఖ్యమంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన దర్పల్లి ఎల్బీ నగర్లో డ్రగ్స్ మామూలు వసూళ్ల కోసమే కేటీఆర్ వస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి సీఎం గారు ఉద్దేశించి నిన్న బండి భగీరథ్ కేసులో డిలే జరగడంపై ఆయన చాలా విచిత్రంగా మాట్లాడడం జరిగింది. నాకు విచిత్రంగా అనిపించింది. ఒక మినిస్టర్గా పనిచేసిండు, అంతో ఇంతో చదువుకున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఒక అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసుని చాలా క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. నీ మీద కూడా అప్పట్లో డ్రగ్స్ ఆరోపణలు వచ్చినాయి కేటీఆర్. ఆ రోజు ఇమ్మీడియట్ గా నిన్ను అరెస్ట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తుండేనా? మీ మీద డ్రగ్స్ కేసు వచ్చిన రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తుండేనా? ఒకసారి చెప్పాలి. అన్లెస్ అంటిల్ ఎవిడెన్సెస్ ఆర్ గ్యాదర్డ్, ఎవిడెన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత, ఒక అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అన్ని చూసుకున్న తర్వాత, అది కూడా ఒక చట్టం పెట్టాల్సింది, పోక్సో చట్టం పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చూసిన తర్వాత, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. అంతేగాని ఏ దానికదంటే ఆ దానికి స్పందించాలా, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని ఏదైతే మీరు మాట్లాడిరో నిన్న బండి సంజయ్ గారికి హెల్ప్ చేస్తున్నారని. అరే సంజయ్ గారికి విజ్ఞత ఉండాలండి. సంజయ్ గారికి మినిమం విజ్ఞత ఉండాలి. ఆయనంతకు ఆయన్నే ఆ అబ్బాయిని ముందే సరెండర్ చేయాల్సిన బాధ్యత ఆయనకుండే. ఒక యూనియన్ మినిస్టర్ గా సంజయ్ గారు ఉన్నప్పుడు ఆయనకు లేని విజ్ఞతను మీరు మా మీద ఏదో మాట్లాడాలని మా మీద మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు? దానికి ఏ విధంగా మీరు ఆలోచన చేస్తారు? నేను ఒక చిన్న విషయం అడుగుతున్నా. సంజయ్ గారు తీసుకోవాల్సిన డెసిషన్ ఆ రోజు ఒక యూనియన్ మినిస్టర్ ఆయన తీసుకోవాలి కదా డెసిషన్. అయితే సీఎం గారు చాలా క్లియర్ గా చెప్తారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా సీఎం గారు ఏం చెప్పారు? సంజయ్ అనే వ్యక్తి వాళ్ళ కొడుకును ఫస్ట్ పోలీసులకు అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత నిజాలు ఏందో బయటపడిన తర్వాత అవసరం ఉందా కేసులో ఆయన అరెస్ట్ చేయడం లేదా అనేది ఆలోచన చేస్తారు. వెరీ అన్ఫార్చునేట్, ఈరోజు కొన్ని ఛానల్స్ పై కేసులు బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసును తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేసిరని ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఒక చిన్న విషయం బయటకు వచ్చినందుకు ఈరోజు కేసులు బుక్ చేసిరండి. మీరంత ఈజీగా మాట్లాడి వెళ్ళిపోతుంటే ఎట్లా అండి? నేను ఒకటే విషయం అడుగుతా, ఈరోజు క్లియర్ గా చెప్పాలి కేటీఆర్ గారు. ఒక రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులా, ఒక మాజీ ఎమ్మెల్యే ఆర్మ్స్ యాక్ట్ లా గన్ ఫైరింగ్ చేసిండి పోలీసుల పైన. మీకు కొంచెమైనా సిగ్గు శరమే ఉంటే ఎందుకు ఈ రోజు వరకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు ఆయన ఇంకా ఆపుకొని కూర్చుంటున్నారు మీరు? ఈ రోజు మీరు మాకు నీతులు బోధిస్తారా? మీ సొంత పార్టీలో జరిగిన రోహిత్ రెడ్డి ఇన్సిడెంట్ డ్రగ్స్ కేసులో అదొక ఉదాంతం కాదా? మీరు దాని మీద చర్యలు తీసుకోరా? మీ పార్టీ పరంగా సస్పెండ్, ఒక షోకాజ్ నోటీస్ వచ్చి వదిలేసిండి. ఇప్పటివరకు డిస్మిస్ చేసే దాఖలాలు లేవు, ఇప్పటివరకు సస్పెండ్ చేసే దాఖలాలు లేవు. మీకు మినిమం మీకు లేదండి? మీకు ఆ బాధ్యత లేదా? మీరు ఒక మాజీ మినిస్టరు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు ఫస్ట్ మీ తీసేయాలి కదా. మీరు మాకు నీతులు బోధిస్తున్నారు. అంతెందుకండి, నేను బీజేపీ పార్టీ చాలా క్లియర్ గా చెప్తున్నా. ఒక బీజేపీ పార్టీ అనే పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా రేపులను ఎంటర్టైన్ చేస్తే, భారతీయ జనతా పార్టీ రేపులను ఎంటర్టైన్ చేస్తుంది. డ్రగ్స్ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, డిఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు డ్రగ్స్ ఎంటర్టైన్ చేస్తుంది. బీజేపీ రేపులు, బీఆర్ఎస్ అదే డ్రగ్స్ రాష్ట్ర సమితి డ్రగ్స్. ఇది కాదా నిజం? నేను అంతెందుకు చెప్తున్నా, బ్రిజ్ భూషణ్ కేసులో ఒక మహిళా ఒలింపిక్ ఆడిన అమ్మాయిని ఆ కేసులో ఈరోజు అరెస్ట్ చేయలేదండి యూపీ గవర్నమెంట్. మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది?
మీరమ్మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడేది, మీరమ్మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది. పదే పదే మాట్లాడుతుంటావు, ఢిల్లీకి మూటలు తీసుకుపోతుంది, ఢిల్లీకి మూటలు తీసుకోండి. నేను కూడా ఈరోజు ఆరోపణ చేస్తున్నా, నువ్వు ఎలిమినార్కి వచ్చేది పెడ్లర్ల తానా, స్మగ్లర్ల తానా, డ్రగ్స్ మీద వచ్చే మామూళ్ళ కోసమే ఇక్కడికి వస్తున్నావు అని నేను ఆరోపణ చేస్తున్నా. యాక్సెప్ట్ చేస్తావా? మీరు మా రేవంత్ రెడ్డిని మూటలు తీసుకుపోతారని ఢిల్లీకి మాట్లాడతారా? నువ్వెందుకు వచ్చినావు ఎలిమినార్కి? పెడ్లర్ల తానా, స్మగ్లర్ల తానా, డ్రగ్స్ కు సంబంధించిన అమౌంట్ తీసుకుపోవడానికి మీరు తీసుకుపోవడానికి వచ్చిరని నేను ఆరోపణ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతున్నా. నేను వితౌట్ ఎవిడెన్స్ నిన్ను అరెస్ట్ చేస్తే, ఈ రోజు డ్రగ్స్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని నేను అడుగుతున్నా. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మీ డ్రగ్స్ రాష్ట్ర సమితిలో మీ ఎవిడెన్సే రోహిత్ రెడ్డి ఉన్నాడండి. మీరు ఫస్ట్ రోహిత్ రెడ్డి ఆ పొజిషన్ నుంచి ఆయనకు సంబంధించిన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తే కదా పబ్లిక్ నమ్మేది మిమ్మల్ని. మీరు వచ్చి ఇక్కడ ప్రగల్భాలు చెప్పి మా రేవంత్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడతారా? అరే, విఘ్నత కలిగిన వాళ్ళు ఆలోచన చేసే ఒక ముఖ్యమంత్రి బాధ్యత సీట్లో కూర్చున్నప్పుడు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంటది. బండి సంజయ్ విఘ్నత లేకుంటే మేమేం చేయాలి? ఒక యూనియన్ మినిస్టర్కి ఆయన విఘ్నత ఆయన లేకపోతే మేమేం చేయాలి? మేము కేసు పెట్టకుండా ఉన్నామా? ఈ రోజు కేసు అమెండ్ అయింది, ఒకసారి చూడండి. మళ్ళీ ఇంకో 3-4 సెక్షన్లు కలుపుకొని కేసు అమెండ్ చేసినాం కదా. కాలం నిర్ణయిస్తుందండి. అరెస్ట్ చేయలేదా? ఏ ఏజెన్సీ అరెస్ట్ చేసిందండి? మీరు సరెండర్ అయినా బండి సంజయ్ కొడుకు ఏమన్నా? బరాబర్ పోలీస్ డిపార్ట్మెంట్, సైబరాబాద్ పోలీసులు వాళ్ళని టార్గెట్ చేసిరు, నిఘా పెట్టిరు, అరెస్ట్ చేసిరు. సో నేను ఒకటే కోరుతున్నా, కేటీఆర్ గారు మాట్లాడే ముందు, ఈరోజు ఎలిమినార్కి వచ్చిండ్రు, శిక్షణ ఇవ్వండి, కానీ తప్పు శిక్షణ ఇవ్వకండి. ఎప్పుడైనా శిక్షణ ఇచ్చేటోళ్ళు టీచర్ అండి. శిక్షణ ఎవరు ఇస్తారండి? టీచర్ ఇస్తారు. మీరు టీచరే తప్పు చెప్పిపోతే ఎట్లా అండి? ఒక టీచర్ తప్పు చెప్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు అక్కడ వచ్చింది, 100 మంది వచ్చినట్టున్నారు మీ మీటింగ్కి. వాళ్ళు శిక్షణ ఏం నేర్చుకోవాలా? మీరు చెప్పే తప్పులు నేర్చుకొని పోవాలనా? మీరు అన్ని అబద్ధాలు బోధిస్తే నేర్చుకోవాలనా? నేను చెప్పిన దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే ఒక్కసారి మీరు చెప్పండి కేటీఆర్ గారు. నేను ఇప్పుడు ఆరోపణ చేసిన ఆరోపణ మీరు ఖండించాలి కదా. మీరు కూడా ఆలోచన చేయరు. మీరు అనే అడ్డగోలుగా మాట్లాడితే మేము కూడా అడ్డగోలుగా మాట్లాడతాం. మాకు రాకనా? మాకు చేత కాకనా అడ్డగోలుగా మాట్లాడు? అరే తురే అని మాట్లాడుతుంటాడు. అరే చదువుకున్నట్టు బిహేవ్ చేయాయా? ఏది ఏమైనా నేను ఒకటే కోరుతున్నా కేటీఆర్ గారు, ముందుగా మీరు ఒక మనిషి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన కాపాడుతున్నాడు అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి మీ రోహిత్ రెడ్డి కేసుని ఒక్కసారి చూసుకోండి. రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో ఫస్ట్ మీరు సస్పెండ్ చేయండి. ఈ డ్రగ్స్ రాష్ట్ర సమితి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఇంత పెంచి పోషించిన పార్టీ మీ పార్టీ అండి 10 సంవత్సరాలన్నా. ఒక్కసారి ఎల్బీనగర్ చుట్టుపక్కల, మీరు అందరు పత్రికా విలేకరులు కదా, ఒక్కసారి ఎల్బీనగర్ చుట్టుపక్కల నేను తీసుకుపోతా. ఎన్ని రీహాబిలిటేషన్ సెంటర్లు ఎల్బీనగర్ లో వచ్చినాయో మీకు చూపిస్తాను నేను. డ్రగ్స్ మీద, గంజాయి మీద ఎన్ని రీహాబ్ సెంటర్లు ఈ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో వచ్చినాయో నేను చూపిస్తాను నేను. 14 నుంచి 24 వరకు, 22, 23 వరకు ఎన్ని రీహాబ్ సెంటర్లు ఇక్కడ వచ్చినాయి. దానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీరు మాట్లాడుతారు ఈరోజు. నేను అదే విధంగా బీజేపీ పార్టీ కూడా చెప్తున్నా, మీరు సమర్థించాల్సిన అవసరం లేదు బండి సంజయ్ విషయంలో. సంజయ్ అబ్సల్యూట్ రిజైన్ చేయాల్సిందే. ఇప్పుడు సంజయ్ మినిస్ట్రీ కొనసాగుకుంటా కేసు ముందుకు పోవాలంటే ఎట్లా పోతుందండి? ప్రెషర్ మీద ఒక మినిస్టర్ కొడుకుని విచారించాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు డెసిషన్ తీసుకోవాలా. ఖచ్చితంగా నేను ఏకీభవిస్తా. మీరు ఏదైతే చెప్పిరో బండి సంజయ్ని పదవి నుంచి డిస్మిస్ చేయాలని నేను మీతో ఏకీభవిస్తా. ఎందుకంటే దాంట్లో నిజం ఉంది. ఖచ్చితంగా బండి సంజయ్ అనే వ్యక్తిని ఆ పొజిషన్ నుంచి దింపాల్సిందే. మీరు విచారణ సాఫీగా జరగాల. పిల్లోడు కానీ పిల్ల విషయంలో కానీ న్యాయం ఎవరికన్నా ఉండొచ్చు. న్యాయం అనేది జరగాల్సినంత వరకు బండి సంజయ్ని ఆ పొజిషన్ నుంచి రిమూవ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా పార్టీ కార్యకర్తగా. మా పార్టీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎన్నోసార్లు ఎంతో మందిని మేము తీసేసినామండి. రైల్వే కేసు అనుకోండి, శివరాజ్ పాటిల్ అనుకోండి, ఎడ్యుకేషన్ కేసు అనుకోండి, పేపర్ లీక్ కేసు అనుకోండి, మీ దరిద్రం పాడుగాను. నిన్నదాకా మొన్నటి వరకు 22 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే నీట్ ఎగ్జామ్ ఒక్క మంత్రిని డిస్మిస్ చేయలేకపోయినా, ఒక ఆఫీసర్ డిస్మిస్ చేయలేకపోయిన పార్టీ బీజేపీ పార్టీ. ఇది దరిద్రం కాదా? నేను అందరిని అడుగుతున్నా, పత్రికా విలేకరులు అందరూ కూడా, సోషల్ మీడియాలో అందరూ కూడా అడుగుతున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బండి సంజయ్ ఇష్యూ ఎంత ఇంపార్టెంట్ నాకు తెలియదు, కానీ ఒక్కటైతే నేను చెప్పగలుగుతా. 22 లక్షల మంది పిల్లల
భవిష్యత్తు మాత్రం ఇంపార్టెంట్ అని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. 22 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఒక బండి సంజయ్ ఇష్యూ మీకు టీవీలలో చూపిస్తారు, కానీ అదే 22 లక్షల మంది పిల్లల ఇష్యూని చూపిస్తలేరు. నిన్న దాకా మొన్న ఒక పిల్లగాడు కలిసిండు, నీట్ ఎగ్జామ్ రాసిండు, 720 మార్కుల ఎగ్జాము, 700 మార్కులు వచ్చిన అబ్బాయి మొన్న నాకు కలిసినప్పుడు నా మాట్లాడితే నాకు మనసు కలిచేసిందండి. సార్ మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు జూన్ లో, ఏ విధంగా మాకు రాయబుద్ధి అవుతుంది ఎగ్జామ్ అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు కట్టిన ఫీజులు 3 సంవత్సరాల నుంచి క్రాష్ కోర్స్ చేసుకుంటా, అప్పులు చేసుకుంటా, ఊర్లలోకి వెళ్ళి పైసలు లేకుండా తెచ్చి ఆ పిల్లల్ని చదివియాలి, మా పిల్లలు బాగుపడాలి, మా పిల్లలు ముందుకు పోవాలి, భవిష్యత్తు తరాలకు మంచి ఆదర్శంగా నిలవాలని ఆ పిల్లలు తీసుకుంటున్న ఎగ్జామ్ ని మీరు రద్దు చేస్తే ఈ రోజు వరకు ఆ మినిస్టర్ని రిజైన్ చేయించలేని పార్టీ బీజేపీ పార్టీ. అదేవిధంగా బండి సంజయ్ కొడుకు విషయంలో ఇప్పటి వరకు మినిస్టర్ ఉంటే ఎట్లకెళ్ళి సాఫీగా నడుస్తుందండి, దాని మీద రిజైన్ చేయాలని పార్టీ బీజేపీ. నీటి మీద మాట్లాడాడు, వీడికి వస్తాడు, ఏం బోధనలు చేసినవయ్యా వీడికి వచ్చి నువ్వు ఇవా అబద్ధాల బోధనలు చేసుకొని పోతావా? రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, ఒక్క రోజులో తీసుకునే డెసిషన్ కాదు. అదేవిధంగా నేను చాలా మీ అందరు కూడా మరొకసారి చెప్తున్నా, నీట్ అనేది మీరు ఆలోచన చేయరు. 22,79,000 మంది పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు. ఒక్కసారి అందరు పొలిటికల్ లీడర్లని, నేను ప్రతి పొలిటికల్ లీడర్ని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రోజు వరకు ఎలక్షన్ కాంటెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దేశవ్యాప్తంగా ఒక్క పోలింగ్ స్టేషన్, మనకు 100 పోలింగ్ స్టేషన్ ఉన్న ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక్క పోలింగ్ స్టేషన్ లో రీపోలింగ్ అయితే మనం ఎంత అవస్థ పడతామో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈరోజు నీట్ రాసే విద్యార్థులు కూడా అంతకన్నా ఎక్కువ అవస్థ పడతారు. ఒక్క పోలింగ్ స్టేషన్ల ఎలక్షన్ జరిగితే ఎంత ఇబ్బందికరంగా ఉంటది పరిస్థితి, ఒక్కసారి ఆలోచన చేయరు. నేను వంశీచంద్ ఎలక్షన్ చూసిన, అంత ఎలక్షన్ అయిపోయింది, ఒక పోలింగ్ స్టేషన్ లా రీపోలింగ్ అయింది. 980 ఓట్ల చిల్లర ఉన్నాయి, 2-3 ఓట్లు రాలే. 980 ఓట్లను ప్రతి లీడర్ 3 పార్టీలు పోటీ చేసినాయి. ఆ రోజు ఆచారి గారు, వంశీ గారు, ఎడమ కృష్ణారెడ్డి గారు కల్వకుర్తిలో ఎలక్షన్ జరిగింది. ఒక్కొక్క ఓటు ఎంత ఇంపార్టెంట్ ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పిల్లల భవిష్యత్తు కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. మనకు 5 ఏళ్ళకు ఒక్కసారి ఎలక్షన్ వస్తుండొచ్చు, ఈ పిల్లల భవిష్యత్తు, కన్న అప్పులు చేసిన తల్లిదండ్రుల భవిష్యత్తును ఒక్కసారి ఆలోచన చేయాలి. అది మాట్లాడరే, ఆ విషయం మాటకు రాదు, డ్రగ్స్ విషయం మాటకు రాదు, మీ రోహిత్ రెడ్డి చేసిన ఘనకార్యాలు మీకు ముందుకు రావు. అదేంటిది, గుమ్మడికాయలు పెట్టి స్వాగతాలు పలుకుతారు, గుమ్మడికాయలు తీసి దిష్టి తీస్తారు. ఏం సాధించి వచ్చిందని దిష్టి తీసి నాకు అర్థం కాలేదు. కార్యకర్త ఏం సాధించి వచ్చిందని దిష్టి తీసి నాకు అర్థం కాలేదు నిజంగా కూడా. నేను ఒకటే చెప్తున్నా, బ్రిజ్ భూషణ్ కేసులో కూడా ఈ రోజు వరకు యూపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయలేదు, కానీ తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. సో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందరికి కూడా, కేటీఆర్ గారు ప్లీజ్ ఆలోచన చేసి మాట్లాడండి.